హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? పెసరపప్పు వంకాయ ఎలా వండుకోవాలో చూపిస్తాను రండి. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా చూపిస్తాను. ఎండుమిర్చి, ఒక 4 లేదా 5 వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, ఒక 2 ఉల్లిపాయలు, ఒక 2 టమాటీ, ఒక 3 లేదా 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు తీసుకోండి. చూడండి, ముందుగా కావాల్సిన పదార్థాలు ఇవన్నీ ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. వంకాయలు కూడా అలాగే ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోండి. కొంచెం ఉప్పు నూనెలో వేసుకుంటే కండ్రది రాదండి. ఈ నీళ్ళు మళ్ళీ వాష్ చేసి మళ్ళీ మంచి వాటర్ వేయండి. ఇప్పుడు ముందుగా పాన్ పెట్టుకోవాలి. చూడండి, ప్యాన్ పెట్టుకొని పెసరపప్పు వంకాయ అన్నాను, పెసరపప్పు చూపించలేదు అనుకుంటున్నారా? ఇదిగోండి పెసరపప్పు. ఇది ముందుగా ఫ్రై చేసుకోవాలండి, అంటే కొంచెం బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. పెసరపప్పు వేగాక బాగా అది ఒక ప్లేట్లో తీసుకోవాలి. అలా తీసుకొని పక్కన పెట్టుకొని పొయ్యి వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోండి. ముందుగా తీసుకున్న పోపు సామాన్లు ఉన్నాయి కదండి, అవి ఒకటి వేసుకోవాలి. ఫస్ట్ ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. అది కొంచెం వేగగానే చూడండి ఫ్రై ఎలా చేయాలో. అది కొంచెం కలర్ మారగానే ఉల్లిపాయలు కూడా వేసేయాలి. అవి కూడా బాగా వేగాలి. చూడండి, కొంచెం డార్క్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. తర్వాత ముందుగా వంకాయలు తీసుకున్నాం కదండి, అవి వాటర్ లేకుండా మొత్తం వేసేయాలి. వాటర్ పక్కకు తీసి ఇప్పుడు బాగా కలపాలి. ఇప్పుడు టమాటీలు కూడా వేసేసి కొంచెం మగ్గనివ్వాలి. చూడండి, కొంచెం అటు ఇటు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పెసరపప్పు ఉంది కదండి, పెసరపప్పు కూడా వేసేసుకోవాలి. మొత్తం వేసి బాగా కలపాలి. ఇది బ్యాచిలర్స్ కూడా బేగా వండేసుకోవచ్చండి, టైం కూడా సేవ్ అవుతుంది. కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. కొంచెం కారం కూడా వేసుకోండి.
ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కండి, కారం కొంచెం తగ్గించుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 లేదా 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. నేనైతే 2 గ్లాసులు వాటర్ వేసానండి. మీరు కూడా 2 గ్లాసులు వాటర్ వేసుకోండి, సరిపోద్ది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. విజిల్ వచ్చాక విజిల్ ఆవిరంతా పోయే వరకు వెయిట్ చేసి పప్పు చూడండి. వేడి వేడి పప్పు రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ పప్పు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.